వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలండి. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక బుక్ రిలీజ్ చేస్తున్నామండి. ఇక్కడే కాదు, ప్రపంచ యావత్తు కూడా రిలీజ్ అవుతుంది. ఇది మనుజ్యోతి ఆశ్రమం తాలూకు ఆధ్వర్యంలో జరుగుతుందండి. కాబట్టి ఇది ప్రతిసారి ఒక సంవత్సరానికి 6 నెలలకు వస్తారు ఏదో బుక్ రిలీజ్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా ఒక్క బుక్ రిలీజ్ చేస్తున్నామండి. ఇది సింధ్యా నుంచి గాజువాక పరిసర ప్రాంతంలో 100 ప్రతి ఇది రిలీజ్ చేస్తున్నాం. ఇదేమీ కాదండి, చాలామంది కూడా ప్రపంచ యావత్తు మతం అని పేర్లు ఉంటుంది. కానీ మతం కాదండి, మనసు మార్చుకోమని చెప్పిందే ఈ మనుజ్యోతి ఆశ్రమం వాసులు. కానీ మనకి తెలిసిందే ఒక్కటేనండి, ఏంటంటే ఎల్లవేళ కూడాను మతాలన్నీ కాదు కానీ మనసు ఒకటే అనే దానికి సాదృశ్యం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక 5-6 మతాలు కలిపి ఒక 5-6 గ్లాసులు నీరు తీసుకొచ్చి ఒకే దాన్ని వేసి దాన్ని ఆ మతం వారు తీయంటే ఏ మతం వారు కూడా తీయలేరు. ఎందుకంటే నీరు ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, సమస్తాన్ని కాపాడిన దేవాది దేవుడు కూడా ఒక్కడే అండి. ఆయనే హరికృష్ణ నామూలను అవతరించున్నారని చెప్పి మేము నమ్ముతున్నామండి. ఆయన ప్రపంచ యావత్తు కూడా నిజమైన సత్యాన్ని బోధిద్దామని చెప్పేసి ఎంతో ఆశగాను ఎవరి దగ్గర రూపాయి ఆశించుకుంటాను తన యొక్క ప్రేమతోని తన జీవమైన వాక్కుని మాకు అందించున్నారండి. ఆ వాక్కు ద్వారా మేము ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటాము. అలాగే నిజాన్ని కూడా మేము బయటికి చెప్పాలని ఆశతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టామండి. ఇది మనుజ్యోతి ఆశ్రమం వారు ఆచరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రపంచ యావత్తు కూడా ఇప్పుడు ఈ యొక్క టైం 5 నుంచి రాత్రి 8 వరకు కూడా ఒక బుక్ రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వస్తుంటుంది. కాబట్టి తప్పనిసరి కూడా మా యొక్క చిన్న విన్నవించి తప్పనిసరిగా మీకేమైనా ప్రేమ కానీ లేకపోతే ఆ సహోదరు ప్రేమ కానీ ఏమైనా ఉంటే మీరు మనుజ్యోతి ఆశ్రమం వాళ్ళు ఆశిస్తే వాళ్ళు మీకు ఫ్రీగా బుక్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా పంపిస్తారండి. ఓం నమో భగవతే. మత కుల దేశ విభేదాలన్నీ విడిచి ఒకే దేవుని కుటుంబంగా వసుదైవ కుటుంబంగా మనం అందరం మెసలాలని శ్రీమన్నారాయణ గారు చెప్పారు. సర్వవేద సారాంశం అంతా కూడా ఒకే భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడుచున్నాయి. దీనికి మతం లేదు. మతం లేకుండా అన్ని వేదాలు ఆ భగవంతునిచే అనుగ్రహింపబడిన వేదాలు మాత్రమే. ఆ వేదాలన్నీ మన సొంతం, మన భారతదేశానివే. మన భారతదేశంలో అనేక మంది ప్రవక్తలు, మహావృషులు, అవతార పురుషులు పుట్టిన ఈ పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఈ భారతదేశం ప్రపంచమంతటికి ఆదర్శ భూమిగా నిలవబడింది. ఈ భారతదేశంలో అనేక వేదాలు ఉద్భవించి ఆ వేదాలన్నీ ఒకే విధంగా ఒకే భగవంతుడి గురించి చెప్తున్నాయని చెప్పి శ్రీమన్నారాయణ శ్రీల హరికృష్ణ గారు చెప్పుచున్నవి. అనేక వేదములు దీనికి ఆధారము. భగవద్గీత, బైబుల్, ఖురాన్, ఇతిహాసములు, ఇంకా వ్యాస మహర్షి, బ్రహ్మం గారు, వల్లల్లార్, కవి భారతీయర్ మన భారతదేశ భవిష్యత్తును మాత్రమే కాపాడుచున్నాడు ఆ నారాయణుడు అని చెప్పిన కవి భారతీయర్, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, అనేక మంది ప్రవక్తలు చెప్పిన ఈ ఒకే దేవుడు ఒకే దేశాన్ని నినాదాన్ని స్థాపించింది శ్రీమన్నారాయణ శ్రీల హరికృష్ణ గారు. ఇది 1963 సంవత్సరంలో శ్రీల హరికృష్ణ గారితో స్థాపించబడింది. దీనికి జాతి కానీ, మతం కానీ, కుల భేదాలు కానీ, ఏ వేదాలు కానీ లేకుండా మనమందరము ఆ వసుదైవ కుటుంబం అని తెలియపరుస్తుంది. దీనినే మేము ఒకే దేవుడు ఒకే దేశం అని అందరికీ చెప్పబోతున్నాం. భారతదేశం అంతా ఒకే దేవుని కుటుంబంగా మెసలాలని మేము మాట్లాడుతున్నాం. ఇదే మనుజ్యోతి ఆశ్రమం చాటించని చెప్పిన ఒకే దేవుడు ఒకే దేశని సారాంశం. ఒకే దేవుడు ఒకే దేశము, దీనికి ప్రతీకగా మనమందరము గౌరవంగా లేచి మన జాతీయ గీతం ఆలపిద్దాం. అది వెనకలేదు. అందులో తీయలేదు.
కోసమే ఓ దేవదేవా నిరంతరం నీ ధ్యానమే నిరీక్షణం నీ కోసమే ఓ దేవదేవా నిరంతరం నీ ధ్యానమే జగదాధార శ్రీలహరి కృష్ణ జీవాధార మాలహరి కృష్ణ జగదాధార శ్రీలహరి కృష్ణ జీవాధార మాలహరి కృష్ణ నిరీక్షణం నీ కోసమే ఓ దేవదేవా నిరంతరం నీ మనుజ్యోతి వారు శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ దివ్య సముఖమన దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులకు మరియు భక్తులందరికీ కూడా పేరు పేరున శ్రీ లహరి కృష్ణ భక్త బృందం వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముందుగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగా శ్రీ ప్రసాదుల శ్రీనివాస్ గారు గాజువాక నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ఏపీఐసి డైరెక్టర్ అయినటువంటి శ్రీ ప్రసాదుల శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులతో అందరూ స్వాగతం పలకాలని మరీ కోరుతున్నాం. నమస్తే సార్. मनुज्योतिवास नारायण लहरी कृष्ण हे नारायण कल्कि अवतार नारायण कलि संहार नारायण कल्कि अवतार नारायण कलि संहार नारायण मनुज्योतिवास नारायण लहरी कृष्ण हे नारायण मनुज्योतिवास नारायण लहरी कृष्ण हे नारायण ओम नमो भगवते श्री लहरी कृष्णाय नमः. అలాగే ఇప్పుడు బి రాము గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బి రాము గారు శ్రీ లహరి కృష్ణ అమృత మంజరి అంకురం 2 అంకురం 2 ది స్కిల్స్ ఆఫ్ హిజ్ లవింగ్ హ్యాండ్స్ మరియు లహరి కృష్ణ గారి గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. బి రాము గారు ఎక్కడున్నా రావాలి. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఒకే దేవుడు ఒకే దేశమున సత్యమును జాతి మత భేదము లేని ప్రతి ఒక్కరకు సహోదర సహోదరిమణులకు ప్రియమైన స్నేహితులకు వేదికపై ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమమునకు సహాయకులుగా ఉన్న వాళ్ళకు ప్రస్తుత యవన సముదాయమునకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగించుట కొరకు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి దివ్య సముఖమున దేశవ్యాప్తముగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృత మంజరి 2వ భాగం తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసి ఉన్న మీకందరకు మనుజ్యోతాశ్రమం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనుజ్యోతాశ్రమం యొక్క ప్రాధాన్యత మరియు ఒకే దేవుడు ఒకే దేశము అని సత్యము అమృత మంజరి సారాంశమును తెలియజేసి ముగిస్తాను. సర్వమానవాళికి కాంతి పుంజము సర్వమానవాళికి కాంతిని ప్రకాశింపజేసేదే మనుజ్యోతి ఆశ్రమం. వసుదైవ కుటుంబ భావనతో 1963లో తమిళనాడు రాష్ట్ర తిరునెల్వేలి జిల్లాలో శ్రీ లహరికృష్ణ గారిచే స్థాపించబడిన ఈ మనుజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశము అనే చైతన్య స్ఫూర్తిని ప్రపంచమంతటా ప్రచారం చేయుచున్నది.
అధర్మము మితిమీరి పెరుగుతున్న సమయంలో తిరిగి ధర్మమును స్థాపించుట కొరకు ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా ప్రసిద్ధికెక్కిన మన భరతఖండముపై అవతరించెను శ్రీ లహరికృష్ణగా శ్రీమన్నారాయణుడు. సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులలో దైవత్వం, సర్వమత ఐకమత్యం, మనుషులంతా జాతి, మత, వర్ణ, భాష అనే ఎటువంటి తారతమ్యములు లేకుండా సార్వజనీన సహోదర భావమును కలిగి ఉండాలని బోధించుచున్నది మనుజ్యోతి ఆశ్రమం. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ సమస్త వేద గ్రంథములను, రహస్యములను బోధిస్తూ ప్రపంచమంతటను పలుసార్లు పర్యటించారు. అంతేకాకుండా సౌందర్యలహరి ఆర్కెస్ట్రాను స్థాపించి అనేకమైన కీర్తనల ద్వారా సమస్త మానవాళికి బ్రహ్మజ్ఞానమును అందించారు. అనేక వేద గ్రంథముల ప్రవక్తల ప్రవచనములను అనుసరించి పాటల రూపంలో తెలుగు, తమిళ్, హిందీలో అదేవిధంగా భగవద్గీత సారాంశమును ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా శ్రీ లహరికృష్ణుడు గీతామృతంగా కీర్తనల రూపంలో ఉచితంగానే మనకు అందించుచున్నది మనుజ్యోతి ఆశ్రమం. ఒకే దేవుడు ఒకే దేశము అనే నినాదమును దీనిని తిరుమూలర్ చెప్పిన మంత్రం అని అంటారు. జాతి మత భేదము లేని సమాజమును తయారు చేసి భగవంతుడు ఒక్కడే, మనమంతా ఆయన సృష్టిగా ఉన్నాము, మనము సృష్టిని పూజించకుండా సృష్టికర్తను మాత్రమే పూజించాలి అని నూతన భారతదేశంగా క్రియారూపంలో చేసి చూపించుచున్నది మనుజ్యోతి ఆశ్రమం. ఒకే దేవుడు ఒకే దేశము అని భగవంతుడు ఆదిలో ఉంచిన నియమమునకు జనులు చేరుకొనవలెను అని చెప్పుటకు మన దేశం యొక్క ఒక్కొక్క రాష్ట్రంలోనూ ప్రజలు ఒకే దేవుడు ఒకే దేశము అని ఉత్తేజమును పొందుకొనుటకు మహాత్ములు అవతరించి ఉన్నారు. తమిళనాడులో వల్లల్లార్, దేశీయ కవి భారతీయర్, తిరువల్లవర్, పెరియర్ ఈవే రామస్వామి, ముత్తుకుట్టు స్వామి మొదలగు వారు అవతరించి ఉన్నారు. కర్ణాటక బసవేశ్వరుడు, ఆంధ్ర వీరబ్రహ్మం గారు, పంజాబ్ గురునానక్, ఉత్తరప్రదేశ్ నందు సాహస మార్గ నాయకుడైన శ్రీ రామచంద్రాజీ గారు, అదేవిధంగా బెంగాల్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర ఠాగూర్ గారు, జనగణమన నాయక జయ హే భారత భాగ్య విధాత, సమస్త జనుల మనసులను ఏలువాడువు నీవే, భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన వాడువు నీవే, సమస్త జనుల సంరక్షణ నీ చేతిలోనే వేచి ఉన్నది ఓ విధాత, మా నాయకుడా, మా విధాత అని ప్రార్థన చేస్తున్నాడు రవీంద్ర ఠాగూర్ గారు. కేరళ నారాయణ గురు, కబీర్ దాస్, సూర్ దాస్, ఏక్నాథ్ మొదలగు వారు ఇదే భావమని చెప్పి ఉన్నారు. వేరు వేరు కాల సమయంలో వారు జీవించినప్పటికీ వారందరి భావన ఒకే విధంగానే ఉండినది. భగవంతుడు ఒక్కడే. ఆయనను హిందువులు శ్రీమన్నారాయణుడనియు, యూదులు యెహోవానియు, క్రైస్తవులు క్రీస్తయస్ అనియు, మహమ్మదీయులు అల్లా అనియు పలు విధములైన నామములతో పిలుచుచున్నారు. పరిశుద్ధ గ్రంథం దివ్య ఖురాన్ శ్రీమద్ భగవద్గీతను ఏ మత నాయకులు కానీ, బోధకులు కానీ, గురువులు కానీ చదవకూడదు అని చెప్పినట్లయితే అది తప్పు. అవన్నీ ఆ ఏకైకైన భగవంతుని చేత మాత్రమే అనుగ్రహింపబడినవి. భగవంతుని గ్రహించుటకు మొత్తము మార్చుకోవాల్సిన అవసరం లేదు, మనసు మార్పుడి మాత్రమే అవసరం. భగవంతుడే మనుషునిగా వచ్చిచున్నాడు, కానీ మనుషుడు ఎన్నడూ దేవుడు కాలేడు. సుమారు 450 సంవత్సరాలకు ముందు ఫ్రెంచ్ దేశంలోకి చెందిన ప్రవక్త నాస్ట్రాడామస్ ప్రవచనముగా పలికిన వాటిలో రాబో రోజులలో లోకము అంధకారమైనప్పుడు దక్షిణ భారతదేశంలో మాత్రమే ఒక వెలుగు ప్రకాశించునని చెప్పి ఉన్నారు. అదే ఇప్పుడు మనము సర్వమానవాళికి కాంతిపుంజము మనుజ్యోతాశ్రమము అని చెప్పుచున్నాం. ఒకే దేవుడు ఒకే దేశము అనే తిరుమూలరి యొక్క వాక్కు. అమృత మంజరి అనేది జ్ఞానామృతమును వెతుకుచున్న వారికి ఒక గొప్ప నిధి. ఇది మనకు ఒక గొప్ప స్పష్టతను తీసుకుని వచ్చెను. బ్రహ్మయజ్ఞము గురించిన జ్ఞానమునకు నడిపించును. అదేవిధంగా ఈ అమృత మంజరి యొక్క ముఖ్యాంశం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి కురుక్షేత్ర యుద్ధ సమయమున బోధించిన ఈ గీతోపదేశం నిజంగా అర్జునునికి ఒక్కనికి మాత్రమే బోధింపబడినదా, లేదా అర్జునుని పోలిన యథార్థవంతులైన తన భక్తులందరికీ బోధించబడినదా అని మనము గ్రహించవలెను. ఈ కలియుగంలో అర్జునుడి వలె భగవంతునికి యథార్థముగాను ఉత్తమముగాను ఉన్న జనులకు మంచి మార్గమును చూపించుటకు కల్కి మహావతారముగా మనుషు రూపమున వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ ఇచ్చిన ఉపదేశమే ఈ పుస్తక సారాంశం. ఈ అమృత మంజరి జ్ఞానామృతమును చదివిన మీకందరికీ మా యొక్క కృతజ్ఞతలు. భారతదేశం అఖండమైన, అపారమైన, పరమ పావనమైన జ్ఞానభక్తి గల పవిత్ర దేశం.
మేము పొందుకున్న ఆనంద స్వతంత్రమును ప్రతి ఒక్కరూ పొందుకొనవలనని ఈ అమృత మంజరి సర్వ వేదముల సారాంశ స్వరూపముగా ఆనందమయ నివాసముగా జ్ఞానానుగ్రహమును ఇచ్చు పరమ పావనులుగా చేయుచున్నది. అమృత మంజరి అంకురములుగా పువ్వులుగా వికసిస్తూ లోకమంతటికి తన వెలుగును పరిమళమును వ్యాపింపజేస్తూ సర్వమానవాళికి అందించుటకు ఇటువంటి కార్యదీక్షను ప్రారంభించినది మనుజ్యోతి ఆశ్రమం. ఈ యొక్క రహస్యం గురించి అందరికీ తెలియజేయాలని మేము ఆశించుచున్నాం. ఎందుకు చెప్పుచున్నాము అంటే మన బ్రహ్మం గారు మన ఆంధ్రాకి చెప్పిన వీర బ్రహ్మం గారు మన ప్రవక్త చెప్పలేదంటనకు పొయ్యేరు నరులార గురుని చేరి మురుకుతే బ్రతకనేచ్చేరు, చెప్పలేదంటనకు పొయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యం, తప్పు త్రోవల పోవు వారిని చెప్పరించే మినిగి శక్తులు చెప్పలేదని చెప్పకుండాటికే ప్రపంచమంతా తిరిగి చెప్పుచున్న మనుజ్యోతి ఆశ్రమం శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ సత్యనగర సత్యం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. 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 మనుజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ దివ్య సమూహమున దేశవ్యాప్తంగా పుస్తక ఆవిష్కరణ దినం సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్యులు పెద్దలు అందరికీ కూడా మనుజ్యోతి తరపున ఈ గాజువాక భక్త బృందం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మా ముందున్నటువంటి పెద్దలకు సోదరులందరికీ కూడా మా మనుజ్యోతి తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తమ విలువైనటువంటి సమయాన్ని అంతా కూడా వెచ్చించి మా కొరకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క సందేశాన్ని అంతటిని కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఈ యొక్క సభ సన్మానాన్ని అంతటిని కూడా అధ్యక్షత వహించమని జి సూర్యనారాయణ గారు, ఆయన మాకు ఎంతో సుపరిచితులు, మనుజ్యోతి ఆశ్రమంతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి, లహరి కృష్ణ యొక్క జీవిత చరిత్రనంతా కూడా ఒక బుర్రకథ రూపంలో మా అందరికీ కూడా తెలియపరిచి యావత్ ప్రపంచానికి తెలిపినటువంటి ఆయన లహరి కృష్ణ గారిని తెలిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈ యొక్క సభనంతటి కూడా నడిపించవలసిందని ఈ సభాముఖంగా ఆయన కోరుచున్నాం. భగవాన్ శ్రీ లహరి కృష్ణ పాదపద్మములకు అనంతకోటి నమస్మాంజలు తెలియజేసుకుంటూ ఆయన ఆశీర్వాదముతో ఆయన సమక్షంలో ఈరోజు ఓ మంచి పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకునేటువంటి నేపథ్యంలో లహరి కృష్ణ గారి గురించి కూడా ముందు ఎప్పుడో చెప్పబడింది. ఆయనే కలికి అవతార పురుషుడు, రాబోయే కాలంలో ఆయనే కలికి అవతార పురుషుడిగా వచ్చాడు అని. భాగవతం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 39-40 శ్లోకాలు ఆ విషయాన్ని మనకు చెప్తాను. అలాగే భాగవతం 12వ స్కందంలో 2వ అధ్యాయంలో 27వ శ్లోకం కూడా ఈయన తాలూకా రాకడని, ఈయనే కలికి అవతార పురుషుడానికి మనకి ప్రూఫ్ ఇస్తుంది. అలాగే అగిల తిరట్టు అనేటువంటి ముత్తుకుట్టు స్వామి వారు రాసినటువంటి ఒక ఆ ప్రవచన గ్రంథంలో కూడా 156-157 పేజెస్లో ఆయన కూడా ఇది తీర్మానించారు. కాబట్టి ఇంకా ఆయన మీద మనకు అనుమానం లేదు. వెంబడిస్తున్న జనాలకు అనుమానం లేదు, ఆలోచిస్తున్న జనాలకు అనుమానం కదా. అందుకోసం అందరూ లహరి కృష్ణుని నీడలో లహరి కృష్ణుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వాళ్ళందరూ ధన్యులు. మనం అందరూ చాలా అదృష్టవంతులమి. ఎందుకంటే ఆ అదృష్టాన్ని మనం పుచ్చుకొని ఇక్కడ వచ్చాం కాబట్టి ఆయన చరిత్ర అంతా చెప్పనక్కర్లేదు. కాకపోతే నేను ఒక్క మాటలో చెప్పి కార్యక్రమానికి వెళ్దాం. కృతయుగంబున నాటి దివిజ సంహారుడే నరసింహ నిందరయనగును, త్రేతాయుగము నాటి దేవాది దేవుడే శ్రీరాముని చట సేవింపనగును, ద్వాపరంబున నాటి దైవ సత్తముడైన
శ్రీకృష్ణుని చట మనము చూడగలము. కలియుగంబున నేడు సులభుడవు ఫలదుడవు లహరి కృష్ణుని ఇందు అరయనగును. 4 యుగముల యందు నిన్నానమప్ప అలరు దేవాది దేవుల నెలకొలుపుచు ధర్మమున పాలనము చేయ తలచినాడు. ఆహా లహరి కృష్ణుడై అవతరించే. అందుచేత ఆ మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ లహరి కృష్ణులు గారు తప్పనిసరిగా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ చక్కటి కాలాన్ని ఆయన ఒడిలో ఆయన సమక్షంలో మనం అందరం కూడా గడుపుకుంటాను. అందుకు అదృష్టవంతులని తెలియజేసుకుంటూ యువక సమన్వయకర్త ఏపీఐఐసి డైరెక్టర్ గారు వారిని ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. వేదిక ఆశీలైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరులకు సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. నేను మా బావగారు రమణ గారు వారి ద్వారా హిందుస్థాన్ సిప్పెడ్లో ప్రస్తుత యూనియన్ లీడర్గా ఉన్న వారు పిలిచినట్టే నేనేదో చిన్న కార్యక్రమం అనుకున్నాను. నిజంగా ఇంత మంచి కార్యక్రమానికి నాకు ముందే చెప్పుంటే గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుల్ని డెఫినెట్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసేవాడిని. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ముందుగా లహరి మనుజ్యోతి ఇంటర్నేషనల్ సమర్పించు శ్రీమన్నారాయణ లహరి కృష్ణ వారి పాద పద్మాలకు హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఎందుకంటే అధ్యక్షత వహించిన వారు కానీ ప్రారంభోపయోగం చేసిన వారు కానీ అద్భుతంగా ఆ మహానుభావుడు గారి నుంచి అనేక విషయాలు విపులంగా చెప్పారు. ఎందుకంటే నేను కూడా ఎక్కువగా సమయాన్ని తీసుకోకుండా మతం అన్నది హితమైతే మనుషులంతా ఒక్కటే. సమాజంలో కులాలకు మతాలకు వర్గాలకు లేకపోతే భాషలకు అతీతంగా మనందరము ఒక సౌద్భవమైన వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో మన నచ్చిన వ్యక్తులు మనకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల పట్ల గౌరవంగా ఉంటూ మనం జీవనం సాగించినప్పుడే మనిషిగా మనం ధర్మంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదినప్పుడు కూడా నేను మొదటిసారిగా ఆ మహానుభావుడు వారి పాదపద్మను మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను డెఫినెట్గా మీరు ఇంకొకసారి ఎప్పుడు పిలిచినా ఎక్సెప్ట్ ఫ్రైడే శుక్రవారం, ఎందుకంటే వారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. ఇప్పుడు కూడా మేము 4 గంటల నుంచి కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ తగ్గించి ఒక పెద్ద ర్యాలీ చేసాం. అంటే ప్రజలు హితం కోరే పనిచేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాం. పల్లా శ్రీనివాస్ గారు కూడా నాతోటే ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా నన్ను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసిన మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ లహరి కృష్ణ భగవంతుడు వాళ్ళ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ సస్యశ్యామలుగా ఉంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమంలో, ఇంత ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో మొదటిసారిగా నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొకసారి వేదిక ఆశీలైన పెద్దలకు, ఈ నిర్వాహకులకు, లహరి కృష్ణ భక్తులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎంవి రమణమూర్తి గారు టిఎన్టీయూసీ అధ్యక్షులు విశాఖ జిల్లా, వారిని ఈ సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ లహరి కృష్ణ భక్త బృందానికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. శ్రీకృష్ణుడు ఏం చేశారు? శ్రీకృష్ణుడు
కౌరవులు 100 మంది ఉన్నా, పాండవులు 5 ఉన్నా, ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది అధర్మం అని ఆలోచించి 5 ఉన్నప్పటికీ కూడా ధర్మం పక్క నిలబడి ఆయన పాండవుల పక్షాన ఉండి కౌరవుల్ని హతమార్చడానికి భగవంతుడు ఒక్కడే, ఒకే దేశం అని శ్రీ లహరికృష్ణ గారు కలియుగ దైవంగా మన ముందు అవతరించి ఉన్నారు అని ఆయన ఏం చెప్పారు, భగవంతుడు ఏం చెప్పారో ఆయన కూడా ఒకే నేషన్, అలాగే మతాలన్నీ సమానం, మనుషులంతా ఒకటే, అందరూ కూడా సోదరభావంతో ఉండాలి అనే ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. వీడి ఈశ్వరరావు గారు మనకి బాలు సన్ రైజ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, యోగా మాస్టర్ గారు కూడా వారి తాలూకా అమూల్యమైన వాక్కులు చెప్పాల్సిందిగా కోరుతాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంకి విచ్చేసిన అందరికీ, ఈ లహరి కృష్ణ వారు మా భక్తులు మాకు ఆహ్వానించినందుకు మా నమస్కారములు. నేను రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ అండి. మనం అంతా ఒకటే భక్తులమి. మన దేశ సైన్యం అంతా కలిపి ఒకటే, మన దేశం గురించి మనం సేవ చేయాలి. అదే మనకి చెప్తున్నదైతే దేశం మొత్తం అంతా ఒకటే కులము, ఒకటే మతము, దాని గురించే మనం చేయాలి. ఖురాన్, బైబిల్, నెక్స్ట్ భగవద్గీత అంతా ఒకటే. ఇందులో సారాంశం అంతా ఒకటే. మనం అంటే ఇవన్నీ సపరేట్గా వచ్చి మనం కొట్టుకోకూడదు. ఇవంతా మనం అంతా ఒకటే దీనిగా మనం అంటే మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశం గురించే మనం ఇచ్చేయాలి. మనం అంతా రక్తం అంతా ఒకటే. ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ఈ పెద్దలకి, మన లహరి కృష్ణ బృందంకి, భక్తులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
నేను ఎల్లవెల్ల పార్టీ కార్యాలు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా పాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లహరి కృష్ణ ఆశీర్వాదాలు మీకు దండిగా నిండుగా మెండుగా ఉండి చక్కగా పుస్తకావిష్కరణ జరిగింది. ఇప్పుడు శ్రీ వెంకట సుబ్బయ్య గారు స్వామి ఈ భావజాలం గురించి వారి తాలూకా అమూల్యమైన వాకులు చెప్పడానికి వస్తున్నారు. వెంకట సుబ్బయ్య గారు. First, I want to introduce the dispel by Sri Lahari Krishna Sir. Sri Om Sri Lahari Krishnaya Namaha. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇది సమహాత్మా సుదుర్లభ. వాసుదేవ సర్వం. He told that he is the only God. What our God Lahari Krishna explained. Only one God. Whenever we come to Bhagavad Gita, Chaturvarnam Maya Srushtam Guna Karma Vibhagaha. Ade marla, see, it is repeated in Vedas. వేదాల్లో కూడా అదే రిపీట్ అయింది అదండి. ఎట్లంటే పురుష సూక్తంలో క్లియర్గా చెప్పున్నాడు. అంటే మామూలుగా ఒకటే కులం, ఒకటే మతం, అందరూ ఒకటే. చూడండి, ఇఫ్ యూ గో టు అమెరికా, దే టేక్ ఫుడ్, దే ఆర్ ఆల్సో లివింగ్ in a house. We are also living in a house. The blood is the same. They are working, we are working. Where is the difference? Why should we unnecessarily quarrel with each other? We are all one. So, see, one thing is there, that only angry is doing all these vices. If we leave these rights and we take, generosity, hospitality, and whenever we leave this anger, then our life will be very quiet. Do you know how lucky you are to have been born as a human being on earth? That is what the important thing. We have to know that we have given a birth of man. This is foremost janma. Bahunam janmanamante. After many lives, we have taken this janma. So we have to pray God, that God is there. వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని, వారి యొక్క అనుభవాన్ని అంతా కూడా కూడీకరించి మనందరికీ కూడా ఇప్పటివరకు ఎంతో చక్కగా వివరించారు. వాళ్ళందరినీ కూడా సన్మానించవలసినటువంటి నైతికమైన బాధ్యత మనపై ఉంది. వాళ్ళందరినీ కూడా సగౌరవంగా మనం ఈ వేదిక మీదకి ఒక్కొక్కరిని ఆహ్వానించి మన పెద్దల ద్వారా వాళ్ళందరికీ కూడా సాలువతో సత్కరించవలసిందని కోరుచున్నాం. ముందుగా సభాధ్యక్షులు సూర్యనారాయణ గారిని,
లహరి రాజ్యమయ వెయ్యేళ్ళ పాలనయ, లహరి రాజ్యమయ వెయ్యేళ్ళ పాలనయ, సత్యయుగ స్థాపనయ, సత్యయుగ స్థాపనయ, మీతో జరుగునయ్యా, మీతో జరుగునయ్యా, యాగము చేయుమయ్యా, మోక్షం మీదేనయ్యా, లహరి రాజ్యమయ్యా, మీదే భోజ్యమయ్యా. आदरणीय अध्यक्षगण और सभाजनों, ऑडियंस, आप सभी को मेरा नमस्कार, हृदय पूर्वक नमस्कार। मैं तो आज पहली बार आई हूँ यहाँ पर ही। यहाँ आने के बाद बहुत खुशी हो रहा है सब देखकर कि कितने लोग यहाँ पर आकर भगवान लहरी कृष्णा जी का आदर करते हैं, दिल से उनकी बातों को सुन रहे हैं, उनके गाना को सुन रहे हैं। ये सब देखकर बहुत ही अच्छा लग रहा है। सारे भाव आ गए हैं जिसके कारण क्या भ्रष्टाचार, करप्शन जिसको कहते हैं, ये सारी भावनाओं के कारण लोग क्या है भटक रहे हैं यहाँ वहाँ। लेकिन मैं यही आशा करती हूँ, लहरी जी ने क्या कहते हैं कि सभी लोग एकजुट होकर, हम भारतीय, हम इंडियंस हैं, हम हिंदुस्तानी हैं, हमें हिंदू मुस्लिम सिख ईसाई सभी एक है, सभी भाई भाई हैं। हमें सभी लोगों को मिलजुल कर एक साथ भगवान का, सभी भगवान एक है करके हमें आदर करना चाहिए, सबका एक दूसरे का साथ देना चाहिए, मिलजुल कर रहना चाहिए, भाई बहन की तरह मिलजुल है। हमारे आसपास अगर हम खोजेंगे, कहते हैं ना कस्तूरी मतलब मृग, हिरन के नाभि में एक कस्तूरी होता है, लेकिन वो क्या करता है, उसके सुगंध से व्याकुल होकर यहाँ वहाँ भटकता रहता है। उसी प्रकार अगर हमारे अंदर में ही, हमारे मन में ही, हमारे आसपास ही भगवान है, हमारे अच्छाई में भगवान है, अगर हम चाहेंगे तो किसी को भगवान का हर रूप में भगवान को हम देख सकते हैं। लेकिन क्या है, हम देख नहीं पा रहे हैं क्योंकि हमारे में क्या है, गर्व, अहंकार की भावनाओं ने हमें क्या है, आंखों में पट्टी बांध दिया है। तो लहरी जी कहते हैं कि भगवान सबका एक है, आप यहाँ वहाँ मत भटको, अपने मन में देखो, अपने आसपास देखो, हर लोगों में देखो, भगवान आपको नजर आएगा। तो लहरी जी ने बहुत ही अच्छा शब्दों से, बहुत ही अच्छे सभा जगह जगह पर मीटिंग रखकर उन्होंने लोगों को ज्ञानोदय करने का कोशिश किया है। मैं आशा करती हूँ कि सभी लोग जागृत होइए, सभी लोग जागिए और एकजुट होकर हमारा भारत देश का नाम को रोशन करिए। हम भारतीय, हम हिंदुस्तान है। जय हिंद। ఇప్పుడు మన జనసేన నాయకులు మరి ఆయన యూనియన్ లీడర్ కూడా కదా రామకృష్ణ గారు వారి సందేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం సందర్భంగా అమృత మంజీరా పుస్తక ఆవిష్కరణ వేడుకను అలంకరించిన సభా అధ్యక్షులకు, సభా వేదికపై ఆసీనులైన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. మరి మన జేయం ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతం మన ప్రపంచమంతా చాటి చెప్పే ఈ యొక్క కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తున్నాను. జాతి, మత, వర్ణ, భాష, దేశ భేదములు లేకుండా ప్రజలందరూ ఒకే దేవుడు ఒకే దేశము అని చైతన్యపరిచినప్పుడు భగవంతుడు ఒక్కడే, మనమంతా ఆయన సృష్టి. అనేక వేదాలను అనుసరించి ఏ విధంగా భూమి మీదకి వచ్చాడో ఆ లహరి కృష్ణ గురించి ఎవరెవరు ఏ ప్రవక్తలు ఏం మాట్లాడారో ఈ అబ్బాయి చెప్తాడు. ఇదంతా కూడా మనుజ్యోతాశ్రమంలో తీసుకున్న శిక్షణ మాత్రమే. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణుని యొక్క ముఖ్యత్వము, ఆయన వచ్చే సమయము, వ్యాసుడు మొదలుకొని భగవంతునిచే వ్రాయబడిన ప్రవక్తల ప్రవచనములు. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం 7-8 శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మం నశించుచున్నదో, అధర్మం పెరుగుచున్నదో అప్పుడు నేను శరీరము ధరించి జన్మింతును. సాధు జనులను రక్షించుటకు, దుష్టులను నాశనం చేయుటకు, ధర్మాన్ని స్థాపించుటకు నేను ప్రతియుగమున అవతరింతును. వేదవ్యాసుని ప్రవచనములను అనుసరించి భవిష్య పురాణంలో ఆదాము సంతతిలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటని గురించి, అలాగే 3వ స్కందము 20వ అధ్యాయములో లహరి అను నామమున రాబో రాజును గురించి
తెలియజేయుచున్నది. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయంలో లహరి కృష్ణ గారు అతని తల్లిదండ్రులు నివసించే నాజరేతు అను స్థలమును గురించి, శ్రీమన్నారాయణుడు నివసించే స్థలం క్వచిత్ కచిన్ మహారాజ ద్రావిడేశ చ పూరి సహా తామ్రపర్ణి నది అతర్ కృతమాల పయస్వని, ఆ స్థలంలో తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పబడి ఉన్నది. కల్కి పురాణం 2వ అధ్యాయం 15వ శ్లోకంలో అతని జన్మస్థలమును గురించి, అతని జన్మ సమయమును గురించి చెప్పబడి ఉన్నది. దేవద్వేషాం నిగమావరమిని నిశ్చితానాం పూర్భీర్మయేన విహితాభిర్ అదృశ్యతుర్భి లోకం జ్ఞాతం మతి విమోహం అతి ప్రలోభం వేషం విదాయ బాహుమ్యశత ఔపద్ధర్మం. విజ్ఞానులు రాకెట్లలో ఎగురుచున్నప్పుడు దేవుడు మనుష్య రూపంలో భూమి మీదకి దిగివచ్చి తన సొంత సిద్ధాంతమైన ఔపద్ధర్మమును బోధించెను. ముత్తుకుట్టి స్వామి అనే ప్రవక్త కన్యాకుమారిలో ఉద్భవించినారు. ఈయన వైకుంఠనాథుడిగా వచ్చిన నారాయణుడి అవతారమును గురించి, అతని జన్మస్థలమును గురించి, అతని జన్మ సమయమును గురించి, అతని బాల్యధనముల గురించి, అతని వంశాక్రమమును గురించి, అతని సేవను గురించి మనుషులు చంద్రుని మొదటిగా పరిశోధించినప్పుడు నారాయణుడు సాధారణ రూపంలో భూమి మీదకి దిగువచ్చుట గురించి, అన్నిటికంటే ఎక్కువగా వైకుంఠనాథుడు తన ప్రియమైన శిష్యులతో మరణం లేకుండా మయంపరచబడడం గురించి అగిలితెరట్టు అరుణుల్లో ముత్తుకుట్టి స్వామి ప్రవచించి ఉన్నారు. విలియం బ్రనహాం అమెరికాలో దేవుడు లేపిన ప్రవక్త. ఈయన మర్చుకుమారి రాకడు గురించి, అతని జన్మస్థలము, పేరు, శరీర రంగు, బరువు, మున్నగవాడు గురించి ఫుట్ ప్రింట్స్ ఆన్ ది సెన్స్ ఆఫ్ టైమ్ అనే తన స్వయ చరిత్రలో ఆయన రాసి ఉన్నారు. శ్రీ విల్లిపుత్తూర్ ఆండాల్ దక్షిణ భారతదేశముల నుండి నారాయణుడు ఒక నల్లని మనుషులాగా వచ్చిననియు, ఆయన కొంతకాలం శ్రీలంకలో ఉంటాడనియు, ఆమె తన భవిష్య జ్ఞానంతో మానవుడు చంద్రుని చేరినప్పుడు జరిగే సంఘటనతో సహా తిరుపవై గ్రంథం నందు ప్రవచించి ఉన్నది. గురు గోవింద్ సింగ్ ఒక ప్రవక్త, సిక్కు మతం యొక్క 10వ గురువు. ఈయన కల్కి మహా అవతారం యొక్క ప్రవచనములను రాసి 20వ శతాబ్దంలో నూతన అవతార పురుషుడిగా వచ్చి తన సొంత ధర్మం పరిచయం చేయనని ఆ యొక్క ప్రదేశమును శంభుని యొక్క శంబల గ్రామంగా ఆయన పిలుచుచున్నాడు. రామలింగ స్వామిగల్ నేను మతమును విడిచిపెట్టిన తరువాతనే దేవుని కనుగొన్నాను. మహా గొప్ప జ్యోతిలో ఆయన ఒక్కడే కనుగొలవాడని, ఆ శ్రీమన్నారాయణుడే తిరునెల్వేలి ప్రాంతంలో వచ్చినని ప్రవచించి ఉన్నారు. తిరువల్లువర్ 2000 సంవత్సరములకు ముందే తమిళనాడులో వచ్చిన ప్రవక్త. ఈయన బైబిల్ గ్రంథం నందు ఏలియా యొక్క శిష్యుడు అని చెప్పబడి ఉన్నది. ఒకే దేవుడు ఒకే కులం అని ఆనాడు చాటి చెప్పిన మహా ఋషి. జాతి, మత, దేశ, వర్ణ భేదం లేక ఏ విధముగా దేవుని చేరుకోవాలి, దేవుడు ఒక్కడేనని ఆయనే ఆదిబలి ఆదియజ్ఞం చేసినవాడని తన మొదటి గురల్లో చాలా స్పష్టంగా చెప్పినవారు. కన్ఫ్యూషియస్ ఈయన చైనా దేశపు ప్రవక్త. ఇతను గొప్ప విద్యావంతుడు, తత్వజ్ఞాని. ఇతని ప్రవచనములలో కలియుగ అంతమున జరుగునున్న వాటి గురించి చెప్పబడి ఉన్నవి. ఇతని ప్రవచనంలో కలియుగ అంతమున జరుగునున్న వాటి గురించి చెప్పబడి ఉన్నవి. దేవకుమారుడు భూమిపై ప్రత్యక్షమగునని, తన వెలుగు చేతను మహిమ చేతను పరలోకమును భూమిని ప్రకాశింపజేయనని ప్రవచించి ఉన్నారు. జరాతుష్ట ఈయన పార్షి మత స్థాపకులు. పార్షి వేదం అవేష్టలో మహాత్ముని రాకడ గురించి జమస్పనామి అనే పార్షి గ్రంథంలో ఒక శక్తిమంతుడు ఈ లోకంలో ప్రత్యక్షమగునని, ఈ ప్రపంచమంతటిని న్యాయముతోనూ సంతోషంతోనూ నింపనని, నిజమైన ధర్మమును స్థాపించనని ప్రవచించి ఉన్నారు. కవి భారతీయులు అతి త్వరలో కలియుగ ఋషుల ద్వారా పొందుకొనబోవు ఆనంద స్వతంత్రం గురించి పాట పాడి నాట్యము చేదుము అను పాటలో ఆ ఒక్క పరమేశ్వరునికి మాత్రమే సేవ చేదుము అని చెప్పి ఉన్నారు. మహాత్మా గాంధీ గారు ఆనంద స్వతంత్రం అని అంటూ అందరూ ఈ రోజున గెంతులు వేయుచున్నారు, కానీ ఎవరూనూ ఏ శాంతిని పొందుకొనలేదు. ఆ శాంతిని ఏ విధంగా పొందుకున్నారు అనేది టాల్స్టాయ్ అనే పుస్తకంలో ఆయన రాసి ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన దేవునిచే ఎన్నుకొనబడిన ప్రవక్త. భారతదేశ భవిష్యత్తు నిర్ణయించినవాడు. ఈ కలియుగంలో ఒక మానవునిగా వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణుడికే విజయం 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 అని ప్రవచనములుగా చాటించారు. ఓం నమో భగవతే శ్రీ హరి కృష్ణాయ నమః. శభాష్ శభాష్ శభాష్. కృష్ణయ్య స్వామి అడుగు, రాజాది రాజు ప్రభువు మనల హరి కృష్ణ అడుగు, రాజాది రాజు ప్రభువు మనల హరి కృష్ణ అడుగు. మన జ్యోతి ఆశ్రమమే చూడు, భూలోక వైకుంఠమే నేడు. మన జ్యోతి ఆశ్రమమే చూడు, భూలోక వైకుంఠమే నేడు. ప్రభుల హరి కృష్ణయ్యని చూడు, ప్రజలందరి రంచారిని వేడు. జై లహరి కృష్ణయ్యకు జై. నమో భగవతే.